మీకు అసలు నేను అసలు ఇందులో పొగుడతానికి నేనే కదా. ఈ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ తీసుకుని బేసిక్గా హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే ఎక్కువ ప్రిపరేషన్ కాదు, అబ్జర్వేషన్ చాలా విపరీతం. ఆయన ప్రణవ్ బ్రాహ్మిన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉండండి, సెట్లు కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. నేను మారుతా అలాగా ఆయన ఏదో సీన్ చెప్తూ వాటర్ అలా పెట్టేస్తే ఆయన అలా మారుతున్నట్టు అలా తీసుకొని దాన్ని మూత పెట్టి అలా పెట్టేస్తుంటారు. లుక్ ఇలాగే ఉంటుంది, విపరీతమైన అబ్జర్వేషన్. నేను అది బాగా గమనించాను. సో సెట్లు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అందరం, ఎందుకంటే అన్ని చూసేస్తారు, చాలా ఫాస్ట్ క్విక్ లర్నర్ బేసిక్గా. అండ్ ఈ క్యారెక్టర్ కాదండి, దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ కాదు. అసలు నేను 2-3 సార్లు షూటింగ్ వెళ్ళాను, చాలాసార్లు సరైనప్పుడు షూటింగ్ వెళ్ళాను. షార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏంటి, ఆ సీన్ పేపర్ పట్టుకొని ఇంకా డైలాగ్ మీదే ఉంటాడు తప్ప మధ్యలో ఫోన్లు కానీ ఎస్ఎంఎస్ ఇచ్చుకోవడం కానీ పక్క వాళ్ళతో ఏదో మాట్లాడడం కానీ అది ఉండదు. 24 hours ఫోకస్గా ఉంటాడు. అంత ఫోకస్ అనేది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు చాలా సర్ప్రైజింగ్. డెఫినెట్గా ఏ ఆర్టిస్ట్ అయినా కష్టపడతాడు, అందరు హీరోలు కష్టపడతారు, అందరు కొత్తగా వచ్చేవాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యేవాళ్ళు, సక్సెస్ వచ్చిన వాళ్ళకి ఏమో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కొత్తగా వచ్చేవాళ్ళేమో ప్రూవ్ చేసుకోవాల్సిన తపన ఉంటుంది. బట్ ఒక అల్లు అరవింద్ గారి సన్ ఇంత పెద్ద స్టార్ అంటే మనం మాట్లాడితే కరెక్ట్గా కోటీశ్వరుడు కొడుకు అని చెప్పొచ్చు, ఒక హీరో అనేది కాకుండా. నేను అదే ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు చాలా వండర్ ఫీల్ అయ్యాను. అల్లు అరవింద్ గారు అబ్బాయి ఇంత కష్టపడితే నేను మా ఫాదర్ ఒక రిటైర్డ్ టీచరు, నేను ఇంకెంత కష్టపడాలి. బేసిక్గా విపరీతమైన హార్డ్ వర్క్ అండి, విపరీతమైన హార్డ్ వర్క్. నేను ఎక్కడన్నా 1-2 చోట్ల లొకేషన్లో పర్లేదు బాగానే ఉంది, డబ్బింగ్లో చూసుకోవచ్చు అంటే లేదు మీరు అలా కాంప్రమైజ్ అవ్వద్దు, డైలాగ్ కరెక్ట్గా వస్తేనే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుంది, దీన్ని ఎలా పలుకుతారు చెప్పండి, లేదంటే స్వతహాగా వచ్చే బ్రాహ్మణులకు వేరే ఉంటుంది, మీకు చిన్న 5-10% ఆ డిఫరెన్స్ ఏంటంటే లేదు, ఆ 5-10% స్కోర్ చేద్దామని అంత వర్క్ చేశారు.